దేవుడి మాట ద్వారా ఎంతోమందికి విరోధంగా ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడు కూడా మాట్లాడటం మానేది కాదు. దానివల్ల ఎంతోమంది విరోధం తెచ్చుకున్నప్పటికీ దేవుడు ఆమెని ఆయన సన్నిధిలో తీసుకెళ్ళాలి నిరీక్షణ కలిగి ఉన్నాము. ఆమె కొరకు ఆమె కళ్యాణాడిన కుటుంబం కొరకు వారి యొక్క బిడ్డల కొరకు సంఘం కొరకు వ్యక్తిగత ప్రార్థన మీద జ్ఞాపం చేసుకోవాలి. నిరాశలో దేవుడు అంటే అంత క్రిస్టియన్స్ కుటుంబం వచ్చినప్పటికి కూడా నా కుటుంబం ముందే మా అమ్మగారు క్రైస్తవులైనప్పుడు కూడా మరి మొదట మా అమ్మగారు పెట్టినప్పుడే మరి కొన్ని దినాలు ఆ పాటలో క్రింద పాడిన పాట చాలా ఇష్టం. ఆ పాట పాడినప్పుడు పాట నేర్చుకుని చక్కగా పాటలు పాడేది. వాక్యం యొక్క తలగా పాట కుదరదని చెప్పేది. మరి దాన్ని బట్టి ఎంతో సంతోషించి పాటిస్తే ఎంతో ఆనందపడేది. ఎంత రోగం ఉన్నా కూడా దేవుని మీద కలిసేది. వాటి మనందరూ కూడా ఈ రోజు కాక రేపు అందరూ కూడా ఆలోచించగలుగున్నాము. ఎదురు కాక మన బ్రతుకు ఏంటి, మరి ఎలా బ్రతకడం మన కొరకు, మరి ఎంతమంది కన్నీళ్ళు విడుస్తున్నారు, ఎంతమంది మన కొరకు మరి ఇంత మంచి సాక్ష్యం పొందుకున్న పెట్టేలుకుందని రోధిస్తారనేది చాలా మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది కాకపోతే పోతే బయట దగ్గర వస్తాను ఎక్కువ అనుకుంటారు. కానీ అలా కాకుండా ఈ లేదు రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని వందలాది మంది వేలాది మంది లేదా తల్లి వచ్చారు. మరి వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఆమె ప్రేమ లాంటిది. అటు మీరు అందరూ కూడా అందరూ ప్రార్థించండి. ఈ యొక్క సమయంలో మరి ఒక మాట మీకు తెలియపరుస్తాను. రెండు మాటలు ఉన్నాయి తెలియపరిచిన సేవకు సంబంధించిన. మొదటిది మరి ఆమె యొక్క కార్యక్రమము సేవకురాలు రాష్ట్రంలో యొక్క జ్ఞాపకత కోడిక లేక ఆధార కోడిక వాదత కోడిక ఈ శనివారం అనగా వచ్చే శనివారం ఈ 6 రోజులు కాటి ఇంకో 6 రోజులు ఉంది. 6 రోజులు మాత్రం ఉంది. 6 రోజులు జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా యానం ఇవ్వాలనుకుంటే సంఘం ఇస్తామంటే మీరు ఇచ్చినట్లయితే సంఘం ఇవ్వండి. లేదు వ్యక్తిగా ఇస్తానంటే మీరు ఇవ్వండి. లేదు మేము ఏమి ఇవ్వలేనంటే తప్పక అందరూ కూడా పాలు పంచుకుని ఆ కార్యక్రమం పంచుకోవాలి. ఎందుకంటే వారి కుటుంబానికి వారు డబ్బులు వేస్తారు. మనకి తెలియదు కానీ నిజం చెప్పాలంటే మనం కూడా ఇవ్వాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆమె వాటిని చెప్పింది కాబట్టి మీరు శనివారం నాడు అందరూ కూడా ఎవరు కూడా మానవద్దు. ఒకవేళ ఎవరు వచ్చి చెప్పట్లేదు మన యొక్క కుటుంబంలో జరిగిన బాధ కాబట్టి అందరూ కూడా ఒకవేళ వచ్చి చెప్పినా చెప్పకుండా రాత్రి నాకు ఫోన్ చేస్తారు ప్రభుత్వ గారు మీరందరూ కూడా మరి వచ్చి కార్యక్రమంలో పాల్గొంచుకోవాలని ఆ కుటుంబం తరఫున మీ అందరికీ కూడా నేను ఆహ్వానం ఆ రోజు ఆ కార్యక్రమానికి మేము ప్రేమతో మేమందరూ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ పార్టీగా రావాలని తెలియపరచడం జరిగింది. ఆ మాట మేము తెలియపరుస్తున్నాను. రెండో విషయం ఏంటంటే నామాలకు భూషణము మరియమ్మ గారు అల్లుడు అంటే భావానిక భర్త యవనదాసులు చాలా చిన్న వయసులో మరి ఆ బిడ్డ మరి ఈ లోకానికి వెళ్ళాడు. అది కూడా ఒక రోజు తర్వాత మరుసటి రోజు ఇది చాలా వ్యాధం కలిగింది. పట్టుకోలేని పరిస్థితి నాకు అప్పటికే బలహీనత ఉంది. మరి దేవుడు మహాభారతం బట్టి ఆ బలహీన పట్టుకున్నాం కానీ ఆ బిడ్డ అయితే మరి నీటిలో పడిపోయి ఆ చెరువులో చనిపోయారు. చాలా చిన్న వయసులో కుమారుని వచ్చిన బిడ్డలు మధు వంశీకి తెలుసు. వారి కొరకు వారి కుటుంబ ఆదరణ కొరకు వారి తల్లి గారు చాలా బలహీనున్నారు. వారి అక్కలు ముగ్గురు అలా ముగ్గురు అన్నదమ్ములు లాస్ట్ అబ్బాయి అలా మీరు ఉన్నాడు వెనుక ఉన్నాడు. 3 ఇచ్చిన అబ్బాయి మరి ధరించడం ఎంతో బాధ్యత విషయము. రాత్రి మేము ప్రార్థన చేస్తాము. ప్రార్థించి వచ్చి సంగతి గారిని ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఏం తెలియపరిచారంటే దయించి మరి మేమందరం రేపే కాబట్టి కొంత దగ్గర లేకున్నాం కాబట్టి మీరందరూ కూడా సోమవారం చర్చలో తెలియపరచమని వారు మాట చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమం కూడా రేపు కూడా ప్రార్థన కూడిక ఆదరణ ఓదార్పు కూడిక మరి ముచ్చల్పల్లి ప్రాంతంలో మరి గాలిగడ్డ కదా అక్కడ జరుగుతుంది. వారి ఇంటి దగ్గర ఆ చర్చ్ దగ్గరలో ఉన్న ఇల్లు ఇంకా అందరికి తెలుసు. దాన్ని కూడా ప్రారంభించారు. కాబట్టి ఈ కార్యక్రమం 2 కార్యక్రమాలు కూడా ఈ వారంలో జరుగుతుంది. 2 ఆదరణ కూడికలు కూడా మీరు పాల్గొనడానికి తెలియపరుస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తే వేరు జరుగుతుంది అంటే చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పాల్గొచ్చుకోవడం మనం వేరు జరుగుతుంది. చాలా మంది విషయం తెలియక ఎవరు పుట్టినరోజుకి పెళ్లి రోజుకి వెళ్తే వేరు కలుగుతుంది అని చెప్పదగిన వాక్యము. సుగంధ తయారైనట్టు మనిషి పేరును ఒక జన్మదినం కంటే మరణ జన్మం మేలు అన్నారు. మరణ జన్మం మేలు. ఆ దినాన్ని మనం వెళ్ళి మనం కూడా జ్ఞాపకం చేసుకోవడం మేలు కూడా మనకు కూడా కలుగుతుంది. అటువంటి కృప మనకు అందరికీ ఇష్టకంటే అందరూ కూడా వారి కొంచెం తెలియపరుస్తున్నాను. దయించి ఈ యొక్క ఆ మాటను అర్థం చేసుకోవాలి తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సమయంలో నమ్మకం దేవుని క్రీస్తు జీవ స్వార్థ సభలు
2024 అక్టోబర్ 9, 10, 11 తారీఖున బుధ, గురు, శుక్రవారంలో సమయం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ గోకుల్ మఠం. దైవ వర్తమానికులు 9, 10 తారీఖున ఈ మౌలి గారు చేసినపల్లి. అలాగే 10వ తారీఖున పాస్టర్ బిఎస్ శ్యామసన్ గారు ఏబీపీ డైరెక్ట్ సెక్రటరీ రాజనగరము. 10వ తారీఖున సాయంత్రము ఈ వరప్రసాద్ గారు కొడపల్లి. 11వ తారీఖున ఉదయము డాక్టర్ టి నతనేయులు గారు నర్సాపురము. 11వ తారీఖున నైట్ సాయంత్రము పాస్టర్ మోతీశ్వర గారు మలికిపురం. అలాగే 12వ తారీఖున ఉదయం రాజేశ్వరం గారు బాబు గారు ప్రెసిడెంట్ రాజనగర్. ప్రేమ ఆహ్వానించేవారు పాస్టర్ ఎంవి సచిన్ గారు, సంఘ సభ్యులు మరియు యూత్ సభ్యులు. దైవ క్రమం గూగుల్ మఠంలో ఉన్న శ్యామల చర్చ్ సీనియర్ దైవజనులు వాళ్ళకి కూడా ప్రేమ ఆహ్వానిస్తారు. ఈ బాగా